ఫ్రెండ్స్, ఘోర రైలు ప్రమాదం, వందల మంది పరిస్థితి విషమం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత ఏడాది ఒడిశాలోని బాలాసోర్ వద్ద కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ఘటనలో సుమారు 300 మంది మరణించగా మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో గోండా జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్ నుండి దిబ్రూగఢ్కి వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. కాగా 12 బోగీలు పక్కకు ఉరిగాయి. యూపీలోని గోండా మకాంపూర్ సెక్షన్లో ఈ ప్రమాదం సంభవించింది. 2 మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా వందల మందికి చాలా తీవ్ర గాయాలైనట్లు పరిస్థితి విషమంగా చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 15904 నెంబర్ గల దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ చండీగఢ్ నుండి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది. ఈ రైలు బుధవారం రాత్రి 11:39 చండీగఢ్లో బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం గోండా బస్తీ మధ్య ఉన్న జిలాహీ స్టేషన్కు చేరుకోగా ఒక్కసారిగా పెద్ద శబ్దం నెలకొంది. అంతలో రైలు పట్టాలు తప్పడం స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అలా మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనపై రైల్వే శాఖకు సమాచారం అందింది. కాగా ఏసీ బోగీలు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. గోండాలోని జిలాహీ జంక్షన్ సమీపంలో రైలు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు తక్షణ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.